ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపరంలో వచ్చేసి అరణ్యపరంలో ఉన్నాం. ఇక్కడ వచ్చేసి ద్రౌపది ధర్మరాజు చూడటం, ధర్మరాజు ద్రౌపది చూడటం ఇలా ఉన్నారు కదా. ఇక్కడ ద్రౌపది పురుషార్థ సాధనకు ధర్మరాజును ప్రోత్సహించడం ఈరోజు డిస్కస్ చేద్దాం. సరే, ఈశ్వర భక్తుడు మర్చుడైన ఈశ్వరుడు అనుగ్రహం వల్ల అమరుడు అవుతాడు. ఉత్తమగు దైవాన్ని ఏ విధంగా అవహేళన చేయమాకు ద్రౌపది అని చెప్పి ధర్మరాజు చెప్పాడు కదా. ఇక ద్రౌపది అంటుంది, కుంతీనందన, నేను ధర్మాన్ని ఏ విధంగానూ అవమానించడం లేదయ్యా, నిందించడం కూడా లేదయ్యా. ఇక ప్రజలను అందరిని కూడా పాలించి ఈశ్వరుని మాత్రం ఎలా నిందించగలను? బాధితురాలనై నేను ఎలా మాట్లాడుతున్నా, నన్ను అర్థం చేసుకో. నేను ఇంకనూ మాట్లాడవలసింది ఉంది. నీవు ప్రసన్న చిత్తంతో నా మాట విను. యాక్చువల్గా ఇది ఒక సమస్య. చాలామందిలో ఎదుటివాడు చెప్పేది పూర్తిగా వినకుండా సగం వినేసే హడావుడి చేస్తారు. ఓటీటీ నెట్ఫ్లిక్స్లో ఉంది కాంతా మూవీ. సినిమా చాలా బాగుంది, బట్ థియేటర్లో ఎందుకు ఆడలేదు. అందులో కూడా అతడు హీరోని యాక్చువల్ చంపేస్తాడు. ఆ చంపిన తర్వాత ఎందుకు చంపావు ఏంటంటే, నేను తన దగ్గర దొరికిన క్యాసెట్ విన్నాను, అందులో నువ్వు తను ఏం మాట ఏంటో నేను తెలుసుంది మొత్తం. నేను సినిమా రివీల్ చేయనులే, ఓటీటీ వచ్చింది హ్యాపీగా చూసుకోండి. అప్పుడు సముద్రకని డైరెక్టర్ అంటాడు, ఒరే ఆ క్యాసెట్ మొత్తం వినాల్సిందిరా, నువ్వు తప్పు చేసినవరా ఇద్దరం కూడా అని చెప్పేసి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడు. అదో దుల్కర్ సల్మాన్ వెళ్ళేసి ఆ క్యాసెట్ మొత్తం వింటాడు. ఆడు చంపింది అత్యంత గొప్పగా తనను ప్రేమించే అమ్మాయిని ద్వేషంతో, కోపంతో, పగతో చంపుతాడనమాట. మొత్తం వినుంటే అసలు ఏమైంది కదా. ఇక్కడ కూడా చూడు, ఓ బాబు ధర్మరాజు, నేను బాధితురాలనయ్యా, బాధలలో మాట్లాడానయ్యా, దేవుడిని ఎట్లా నిందిస్తాను అసలు, పూర్తిగా చెప్పేది ముందును అంది. బుద్ధిమంతుడైన మానవుడు విహిత కర్మను ఆచరించవలసిందే కదా. స్థావరాలైన వృక్షాదులకు కర్మ లేదు, కానీ జనులంతా కర్మహీనులుగా ఉండకూడదు. సో మనుషులు మాత్రమే ఈ కర్మలు ఇవన్నీ చేస్తూ ఉన్నారయ్యా. చెట్టు కొమ్మ అవే వాటి బాగానే ఉన్నాయ్యా. సో మనం అన్నవాళ్ళు ఏ పని చేయకుండా ఎలా ఉంటాం, కర్మహీనులుగా ఉండవద్దు. ఆవుదొడులు తల్లి దగ్గర పాలు త్రాగి చెట్టు నీడను విశ్రమిస్తాయి. అలాగే జీవులన్నీ కర్మ చేస్తూనే జీవితం కొనసాగిస్తున్నాయి. చేతనాలలో అందున ప్రత్యేకించి మనుషులు కర్మ ద్వారా ఇహపరలోకాలలో జీవికను కోరుకుంటారు. అన్ని ప్రాణులు తమ ఉన్నతిని కోరుకుంటాయి. తాము చేసిన కర్మల ఫలితాలను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాయి. ఇందుకు ఈ లోకమే సాక్షి. నీటి దగ్గర కొంగ తన ఆహారం కోసం నిరీక్షిస్తున్నట్లుగా ప్రాణులన్నీ కూడా తమ తమ ఉన్నతిని, జీవికను ఆశ్రయించుకుని జీవిస్తాయి. చివరకు ధాత విధాత కూడా సృష్టి కార్యంలో నిమగ్నమై ఉంటారు. కర్మ చేయకపోతే ప్రాణులకు మనుగడ లేదు. అందువల్ల ఎప్పుడూ కర్మను ఆశ్రయించుకునే ఉండాలి. ఎప్పుడూ కర్మను విడువరాదు. నీకు విహితమైన కర్మను నీవు చేయి, అది చేయడానికి బాధపడకు. కర్మ నిన్నెప్పుడు అంటిపెట్టుకుని ఉండి రక్షిస్తుంటుంది. వేల కొలది మనుషులలో కర్మను బాగా చేయడం తెలిసినవాడు ఒక్కడైనా ఉంటాడో లేదో చెప్పడం కష్టం. సో ఈరోజు ఇక్కడ తాపుతున్నా, మరలా చెప్తాను చూడండి. మనకి దేవుడు ఏదైతే ఒక డ్యూటీని అసైన్ చేశాడో అది చెయ్యాలండి. అది చేయకుండా చాలామంది డైవర్ట్ అవుతుంటారు. అందుకేమంటుంది, వేల కొలది మనుషులలో కర్మను బాగా చేయటం తెలిసినవాడు ఒక్కడైనా ఉంటాడో లేదో చెప్పడం కష్టం. అంటే మన పని మన సవ్యంగా చేయటం కూడా తెలీదు, రాదని ఆమె చెప్తుంది. అదే నిజం. రేపు డిస్కస్ చేద్దాం.